నమస్తే, నేను మీ నాగేష్ గంగుల. అది 2017వ సంవత్సరం ఆగస్టు 18వ తేదీ. స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా వేడుకలు జరుపుకున్న మూడవ రోజు. ఆ రోజు జరిగిన ఒక సంఘటన యావత్ తెలుగు ప్రజలను విభ్రాంతికి గురిచేసింది. సంఘటన ఏంటనేది మీకు క్షుణ్ణంగా వివరిస్తా. మానవత్వ కోణంలో చూస్తారో, రాజకీయ కోణంలో చూస్తారో మీ ఇష్టం. కర్నూలు జిల్లాలో ఒక సామాన్యమైన ఒక చిన్న కుటుంబంలో ఒక చిన్నపాటి ఉద్యోగం చేసుకునే తండ్రి, ఇంట్లో పని చేసుకునే సామాన్యమైన ఇల్లాలు, వారికి ఒక 14 ఏళ్ల కూతురు. అదే కర్నూలులో ఒక రెసిడెన్షియల్ పాఠశాలలో తమ రెక్కల కష్టంతో చదివించుకుంటున్నారు. వారికి తమ బిడ్డను స్కూల్కి పంపడం తెలుసు. బాగా చదువుకుని ఇంటికి వస్తుందని మాత్రమే వారి ఆలోచన. ఇక్కడ మీకో విషయం చెప్పాలి. ఆ అమ్మాయి తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా అనేది మనకి అప్రస్తుతం. కానీ నీచ నికృష్ట రాజకీయాలు చేసేవాడు మాత్రం ఆ టాపిక్ కూడా తెస్తాడు. ఆయన ఎవరో ముందు ముందు మీకే తెలుస్తుంది. సరే, విషయానికి వచ్చేద్దాం. అలా చదువుతున్న ఆ స్కూల్ నుంచి, ఆ స్కూల్ యాజమాన్యం నుంచి ఒకరోజు తల్లిదండ్రులకి ఫోన్ కాల్ వచ్చింది. చిన్న అస్వస్థతతో మీ పాప కళ్ళు తిరిగి పడిపోయింది, వచ్చి తీసుకుని వెళ్ళండి అని. తీరా స్కూల్కి వెళ్ళి చూస్తే వారి కుమార్తె నేలను పాదాలు తాకుతూ సీలింగ్ ఫ్యాన్కి ఉరివేసుకుని కనిపించింది. అనుమానాస్పదంగా ఉన్న ఆ విద్యార్థిని మృతిపై ఇంకో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె గర్భసంచిలో వీర్యం ఉందని మెడికల్ రిపోర్ట్ వచ్చింది. అధికారంలో ఉన్న చంద్రబాబుని అడగని పవన్ కళ్యాణ్ జగన్ గారి చిత్తశుద్ధిని ఎత్తి చూపించాలని ఎంతలా ప్రయత్నించారో మీకు చూపిస్తా. ఆ కేసును ఎందుకు తీయరు? ఎందుకు వెనకేసుకు వస్తారు? పోలీసులు ఏం చేస్తున్నారు? పోలీసులకు ఆడబిడ్డలు ఉండరా? రాజకీయ నాయకులకి ఆడబిడ్డలు లేరా అంటూ పిల్ల సైనికుల ముందు మైక్ పట్టుకుని ఊగిపోయిన పవన్ కళ్యాణ్కి తనకు ఒక ఆడబిడ్డ ఉందనే సంగతి మర్చిపోయాడా? అధికారంలోకి వస్తే వెంటనే పరిష్కరించే మొట్టమొదటి కేసు ఇదేనని పదే పదే ఓట్లు దండుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక 10 నెలలు దాటుతున్నా ఎందుకు వారికి న్యాయం చేయడం లేదు? గుర్తుంది కదా, ఇంతవరకు మనం చెప్పుకున్నది సుగాలి ప్రీతి గురించి, ఆమెకు జరిగిన అన్యాయం గురించి, ఆ సంఘటనను తన స్వార్థ రాజకీయాల కోసం వాడుకున్న ఒక గాలి నాయకుడు గురించి. ఇంతలా ఎందుకు అంటున్నామో తెలుసా? స్వయంగా బాధితురాలి తల్లి పవన్ కళ్యాణ్తోనే తన గోడును ఎంతలా వెళ్ళగక్కిందో మా కళ్ళ ముందు ఇంకా చెరిగిపోలేదు గనక. ఒకసారి ఆమె వేదనను, ఆవేదనను, ఆయన హావభావాలను మీరే చూడండి. నా పేరు పార్వతి అండి. సుగాలి ప్రీతి వాళ్ళ మదర్ని. కర్నూలు ఇన్ఛార్జ్ అనిల్ కుమార్ యాదవ్ అన్న గారికి మా సమస్య అంతా ఇంత ఫైల్ తీసుకొని మేము 2 సార్లు కలిసామండి. ఆయన అండమేమో మా హయంలో జరిగిందా, మా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా నిందితులను కాపాడుతున్నారా అని చెప్తున్నారు. కర్నూలులో ఉన్న ఏ అధికారులకు పట్టడం లేదు, కర్నూలులో ఉన్న ఏ నాయకులకు పట్టడం లేదు. నా కూతురు బాధ. ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలు అవుతున్నా స్కూల్లో వాళ్ళందరూ ఇదొక నర్తనశాల అంటున్నారు. స్కూల్ దగ్గరకు పోయి వాళ్ళ గేట్ అడిగే ధైర్యం కూడా లేకుండా ఉందన్న. అంటే అక్కడ అందరికీ అమ్మాయిలు 9th క్లాస్ 10th క్లాస్ అమ్మాయిలను అసలు చెప్పకూడదన్న. 9th 10th క్లాస్ అమ్మాయిలు మాత్రమే వాళ్ళకు పనులు కావడానికి ఎక్కడంటే ఎక్కడ, ఎవరి దగ్గర అంటే వాళ్ళ దగ్గర దే ఆర్ లయింగ్ దెమ్ డౌన్ అన్న. పిల్లల్ని, ఆడపిల్లల్ని డిపార్ట్మెంట్ వాళ్ళకి వాళ్ళ పనులు కావాలనుకుంటే ఇప్పటికీ ఇంతవరకు 3 years నుంచి మీకు చేత కాకుంటే సిబిఐకి ఇమ్మంటే సిబిఐకి ఇవ్వడానికి కూడా లేదన్నా. అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలు బతకూడదన్నా. చెప్పన్నా, 80,000 ఫీజు కట్టి నా బాధ ఎవరికి చెప్పుకోవాలన్నా? ఉన్న కర్నూలులో ఉన్న లీడర్స్ కూడా నాకు సహకారం లేదన్నా. అసలు మీరు ఊహించండి అన్న, 14 సంవత్సరాలు ఆ పిల్ల బాడీని యాసిడ్ మదర్ గా నేను కూడా చూడలేదు. పందుల్లాగా ఆ పిల్ల మీద పడి చంపేస్తే నా కూతురికి ఇప్పటికి కూడా 3 సంవత్సరాలు అవుతుందన్న. ఇంతవరకు అన్నం కూడా తినడం లేదు మేము 3 పూట్ల. నా కూతురు అందుకే నా సిబిఐకి వస్తే కనుక ఇంతకు ముందు చనిపోయిన వాళ్ళ లిస్టు కూడా వస్తుంది అని మేము సిబిఐకి అడుగుతున్నామన్న. దయచేసి నా కూతురికి మీరు తప్ప ఇంకెవరు న్యాయం చేయలేరు. ఇదంతా ఒక జన సైనికుడు పవన్ కళ్యాణ్ దృష్టిలోకి తీసుకొచ్చే వరకు పవన్ కళ్యాణ్కి ఈ విషయం తెలియదంటే మీరు నమ్ముతారా? అంతేకాదు, చంద్రబాబు పాలనలో జరిగిన ఈ దురాగతం గురించి వినగానే చంద్రబాబు కదా గుర్తు రావాలి. కానీ పవన్ కళ్యాణ్కి మాత్రం వైఎస్ జగన్ గుర్తొచ్చాడు. ఎందుకని? చంద్రబాబు ఎలాగూ న్యాయం చేయుడు అని తెలుసు కనుకనా? లేక జగన్ అయితే ఖచ్చితంగా న్యాయం చేస్తాడనే నమ్మకంతోనా?
లేక చంద్రబాబు పాలనలో జరిగిన దురాగతాన్ని జగన్పై రుద్దే ఉద్దేశమా అంటే ఖచ్చితంగా ఇది దురుద్దేశంతోనే. ఇవన్నీ నా మాటలు కాదు, ఎవరి మాటలో తెలిస్తే మీరు ఖచ్చితంగా సిగ్గుతో తలదించుకుంటారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో ఆయన మాటల్లోనే వినండి. ఒక జన సైనికుడు కుర్రోడు ఒకడు అన్న ఇది చూడండి ఏంటని చూస్తే ఆడబిడ్డలు బయటికి వెళ్తే అన్యాయం జరుగుతా ఉంది. మన తెలంగాణలో హైదరాబాద్ లో చంపేశారు ఒక అమ్మాయిని, నలుగురు కలిసి. ఆడబిడ్డలకు రక్షణ కావాలి, నువ్వు దీని మీద ఏదైనా మాట్లాడంటే నాకు అది జగన్ రెడ్డి గారు గుర్తొచ్చారు. నాకు దేనికి గుర్తొచ్చారంటే ఆయనకి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చేసినా ఆయనకి చెయ్యాలి కదా, వాళ్ళు సరిగ్గా చేయలేదు పాలననే కదా. మరి 2017లో ఇంటిలో ఒక సామాన్యుల ఇల్లు, ఒక చిన్నపాటి ఉద్యోగం చేసుకునే తండ్రి, ఇంట్లో పనిచేసిన ఒక ఇల్లాలు, ఒక 14 ఏళ్ల కూతురు, ఒక రెసిడెన్షియల్ స్కూల్కి పంపిస్తే కర్నూలులో రోజు తల్లిదండ్రులకు ఎలా ఉంటుంది, మా బిడ్డ స్కూల్కి పోయింది ఇంటికి వస్తుంది. ఆ అమ్మాయి ఇంగ్లీష్ మాధ్యమంలో చదువుకుందా తెలుగు మీడియం అనుకుందా కంటే కూడా ఇంటికి స్కూల్కి వెళ్ళిన బిడ్డ క్షేమంగా వస్తుందని ప్రతి తండ్రి ఆశించే, దాంట్లో పెద్ద ఎక్కువ ఆశ కూడా లేదు, సహజం. అలాంటి బిడ్డ యాజమాన్యం ఫోన్ చేసి అమ్మ మీ కూతుర్ని ఒకసారి వచ్చి తీసుకెళ్ళండి అమ్మా, బాగలేదు పడిపోయిందంటే, కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్తే అంటే వెళ్ళింది. నాకు వెళ్తే అలాంటి ఫ్యాన్కి ఉరేసుకొని అమ్మాయి అలా ఉంటే ఉరి ఎలా వేసుకుంటామండి మనం? ఎవరన్నా ఉరేసుకుంటే ఎలా వేసుకుంటాం? కింద కాళ్ళు లాంతయ్యా? ఆ బిడ్డ 14 బిడ్డని చూస్తే గర్భసంచి నిండా వీర్యం ఉండి ఆ తల్లి చెప్తుంటే నా కన్నీళ్ళు వచ్చేసింది. నాకు ఏమి చేయాలి, నిస్సహాయత. సినిమాల్లో అయితే 100 డైలాగులు చెప్పగలవు, నిజ జీవితంలో చెప్పలేవు. నిస్సహాయత కన్నీళ్ళే వస్తాయి. నిజ జీవితంలో ఏమి చేయలేవు. సినిమాలో తొడలు కొట్టచ్చు, అరచు కేకలు పెట్టచ్చు, మీసాలు తిప్పుకోవచ్చు, కానీ నిజ జీవితంలో నిస్సహాయతే, ఏడుపే, కన్నీళ్లే. మరి జగన్ రెడ్డి గారు నిజంగా చిత్తశుద్ధిగానే ఉంటే ఆ ఆడబిడ్డను చంపేసిన వాళ్ళ కేసు ఎందుకు తీయరాయన? ఎందుకు వాళ్ళని వెనకేసుకొస్తారు? వాళ్ళు పోలీసులు ఏం చేస్తున్నారు అక్కడ? పోలీసులకి బిడ్డలు ఉండరు, ఆడబిడ్డలు ఉండరు. ఆ పోలీసులకి, రాజకీయ నాయకులకి ఆడబిడ్డలు ఉండరా? చేసిన ఆ బిడ్డలు చంపేసిన విధవలకి ఆడబిడ్డలు లేరా? అడిగేవాడు ఎవరు లేడు. ఆవిడ ఒక సామాన్య గృహిణి, లైన్ కూడా పెట్టుకోకుండా కేసులు వాదించేస్తుంది. బిడ్డ చనిపోతే ఒక సామాన్యురాలు లాయర్ అయిపోయింది. అంత ఆవేదన. ఆవిడ అంటుంది ఏంటి తెలుసా? నా బిడ్డ ప్రాణాలు పోయినాయి అన్నా, కానీ వేరే ఆడబిడ్డ మనాలు కూడా పోతా ఉన్నాయి, ఎవరు చెప్పుకోవట్లేదు. వాళ్ళని రక్షించడానికి ఈ మాట మాట్లాడన్నా. ఎక్కడో కాదు, మనకి కర్నూలు కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్ కళాశాల మాట్లాడేవాడు ఎవరు లేడే. అలాగే నేను ఉన్నా లేకపోయినా చట్టం దాన్ని బలంగా చేయాలి. మరి చంద్రబాబు న్యాయం చేయలేదు అని కూడా అనటానికి సరిగా నోరు పెగలని ఈ గాలి నాయకుడు జగన్ న్యాయం చేయాలని, చేయలేదని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయం జరిపించేస్తానన్నాడు. సినిమాల్లో అయితే 100 డైలాగులైనా సరే చెప్పగలను, కానీ నిజ జీవితంలో మనం హీరోలం కాదు అని చెప్పి ఆయనే స్వయంగా చెప్పాడు. మన వీరో నిజ జీవితంలో మరోసారి జీరో అనిపించుకున్నాడు. కేవలం నిస్సహాయత, కన్నీళ్లు అంటూ సోది మాటలతో సరిపెట్టాడు. తుగాలి ప్రీతి 14 ఏళ్ల బిడ్డని స్కూల్కి వెళ్తే 10 మందిని నాశనం చేస్తే దాన్ని పట్టించుకోడు ఎవడు. జగన్మోహన్ కి బొక్క పడితే, చిన్న గులకరాయి పడితే రాష్ట్రం అంతా ఊగిపోద్ది. సగటు మనిషి బాధ మనకి తెలియదు, సగటు మనిషి బాధ మర్చిపోయాం. నిజంగా నాకు ఆవేదన ఉంది, ఏడుపు వస్తుంది. తప్పు జగన్మోహన్ రెడ్డి కాదు, మనదే. మనకు పౌరుషం చచ్చిపోయింది. 2017లో సంఘటన జరిగితే 2019 వరకు
అధికారంలో ఉన్న చంద్రబాబుని కనీసం పల్లెత్తు మాట కూడా అనని పవన్ కళ్యాణ్ ఆ 2 ఏళ్ళు నోట్లో బటన వేలు పెట్టుకొని చీకుతూ ఉండిపోయాడు. ఈ మాట నేనంటున్నది కాదు. ఒకానొక సందర్భంలో పవన్ కళ్యాణే నోట్లో బటన వేలు పెట్టుకుని చీకుతూ ఊరుకుంటామా అన్నాడు. అందుకే నేను కూడా అంటున్నాను, నిజ జీవితంలో నిస్సహాయితే తప్ప ఏమీ చేయలేం అని పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు విన్నారు కదా. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిస్సహాయంగా చూస్తూ ఉండిపోలేదు. అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే సిబిఐ విచారణకు ఆదేశించారు. బాలిక తండ్రి రాజు నాయక్కు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించారు. ఇంకా వారి కుటుంబానికి 8 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేశారు. 3 సెంట్ల ఇళ్ల స్థలం, 5 ఎకరాల పొలం అందజేశారు. ఇన్ని చేసిన జనం దృష్టిలో జగన్ని దిగజార్చుతూ పవన్ కళ్యాణ్ చేసిన విష ప్రచారం ఏ మోతాదులో ఉందో మీకు అర్థం కావాలంటే ఈ వీడియోలో ఆయన మాటలు, ఆవేశం, అరుపులు వినాల్సిందే. ఇదే ఓడిపోయిన రోజున ఈ మెట్ల కింద నేను సుగాలి ప్రీతి గారి అమ్మగారిని కలిస్తే ఆవిడికి పాప దివ్యాంగురాలు, అన్న నా బిడ్డను చంపేశారన్న, 2 సంవత్సరాలు అయిపోయింది, ఎవరు పట్టించుకోవట్లేదు, అందరం అష్యూరెన్స్లు ఇచ్చిన వాళ్ళే ఉన్నాము ఇప్పుడు ముఖ్యమంత్రితో సహా. నాకు మొరేలు చాలా లోకి ఉండింది ఆ రోజున. ఏదో నిలబడ్డాం, ఒక మాట మాట్లాడాం, తర్వాత దాన్ని కర్నూలు తీసుకెళ్ళాం. ఆ ఒత్తిడి పెడితే ఎంతో కొంత కదిలింది, ఇంకా న్యాయం జరగలేదు. సిబిఐ దాకా వెళ్ళింది అంతే, ఇంకా న్యాయం జరగలేదు. సుగాలి ప్రీతి కోసం 14 ఏళ్ల సుగాలి ప్రీతి కోసం పచ్చని చిన్న ప్రాయం పసి ప్రాయంలో 14 ఏళ్ల ప్రీతి కోసం నేను రోడ్డు మీద మా జన సైనికులతో మేము నడిచి వాళ్ళకి న్యాయం జరిగే వరకు మేము అడగబడతాం. సుగాలి ప్రీతి దారుణంగా మానభంగానికి గురై చనిపోతే ఈ రోజు వరకు దాన్ని పట్టించుకున్న నాదుడు ఎవరు లేడు. ఒక్కరు లేరు, ఎవరు మాట్లాడరు. పోలీసు వ్యవస్థ మాట్లాడదు, డీజీపీలు మాట్లాడరు, ఐపీఎస్లు మాట్లాడరు, ఐఏఎస్లు మాట్లాడరు. ఏం చేస్తాం? 14 ఏళ్ల బిడ్డని స్కూల్కి వెళ్తే 10 మందిని నాశనం చేస్తే దాన్ని పట్టించుకోడు ఎవడు. జగన్మోహన్ కి బొక్క పడితే, చిన్న గులకరాయి పడితే రాష్ట్రం అంతా ఊగిపోద్ది. సగటు మనిషి బాధ మనకి తెలియదు. ఆడబిడ్డలు మాన మర్యాదలకు అలాంటి దయచేసి అది మాట్లాడదు, దయచేసి అది తప్పు. అలా అది మీరు ఏదైనా మాట్లాడండి, తిట్టండి, అవన్నీ నాకు ఓకే. ఆడబిడ్డల మాన మర్యాదలు ఆ దృష్టికి ఎప్పుడు అది దయచేసి ఆ మాట్లాడే పెద్దలకు కూడా నేను చెప్తా ఉన్నాను, దయచేసి అలాంటి ఎంకరేజ్ చేయండి. ప్రీతి అనే ఒక పాప 14 ఏళ్ల బిడ్డ స్కూల్కి వెళ్ళి అమ్మ నేను స్కూల్కి వెళ్తున్నాను తిరిగి వస్తానని చెప్పి వెళ్తే ఆ బిడ్డ ఇప్పుడు ఇంటికి రాలా, స్కూల్లో చనిపోయింది. ఫ్యాన్కి ఉరేసుకొని చనిపోయింది. దాని మీద ఈ రోజు వరకు యాక్షన్ తీసుకోవడానికి చేస్తామంటే ఇప్పుడు ఈ మధ్యన మన కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద యాక్షన్ ఇనిషియేట్ చేస్తాం. అడిగేవాడెవ్వడూ లేడు. సుగాలి ప్రీతి తల్లి లాయర్లను కూడా పెట్టుకోకుండా కేసు వాదిస్తోంది అని మాటలని ఓట్లుగా మలుచుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడేమయ్యాడు? ఎందుకు వారికి న్యాయం జరగడం లేదు? ఎందుకు వారికి న్యాయం చేయడం లేదు? ఎలక్షన్ ముందు ఎవరో జన సైనికుడు గుర్తు చేసినట్లు ఇప్పుడు కూడా ఎవరో ఒకరు పవన్ కళ్యాణ్కి గుర్తు చేయాల్సిందేనా? జన సైనికులు ఇప్పుడు గుర్తు చేయరు. కనుకనే మేం గుర్తు చేస్తున్నాం. కూటమి అధికారంలోకి వచ్చాక ఇలాంటి సుగాలి ప్రీతిలు ఎందరో బలయ్యారు. కావాలంటే ఇప్పుడు ఈ న్యూస్ క్లిప్పింగ్స్ చూడండి. కడపలో ప్రేమోన్మాది దాడిలో గాయపడ్డ బాలిక మృతి. తెనాలిలో యువతిపై పెమ్మసాని అనుచరుడి పాశవిక దాడి. శ్రీకాకుళం జిల్లాలో 2 విద్యార్థులపై గ్యాంగ్ రేప్. తిరుపతి జిల్లాలో 10వ తరగతి విద్యార్థినిపై అఘాయిత్యం. తిరుపతి జిల్లాలోనే 3.5 ఏళ్ల చిన్నారిని చిదిమేసిన కామాంధుడు. యువతులను ట్రాప్ చేయడమే పనిగా పెట్టుకున్న తేదేపా నాయకుడి అనుచరుడు. అన్నమయ్య జిల్లాలో మరో ఘాతుకం. యాసిడ్ తాగించి కత్తితో పొడిచాడు. అంతెందుకు, పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గంలో డంపింగ్ యార్డ్లో బాలికపై అత్యాచారం చేయబోయిన తెలుగుదేశం పార్టీ నాయకుడు. ఇలా 1 కాదు 2 కాదు, ఏకంగా కూటమి అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే 100ల కొద్దీ అత్యాచారాలు, అఘాయిత్యాలు, హత్యలు జరుగుతున్నాయి. ఈ న్యూస్ క్లిప్పింగ్లే అందుకు సాక్ష్యం. కాకపోతే పవన్ కళ్యాణ్ లాగా కుటిల రాజకీయాలు చేయడం నేటి ప్రతిపక్షానికి చేత కాదు, అంతే. ఒక సుగాలి ప్రీతి గురించి అంతలా రంకెలేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదా వెలగబెడుతున్నాడు. మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కనీసం 2 బెత్తం దెబ్బలైనా వేయాలి అన్నాడు. ఇప్పుడు అది కూడా లేదు. నేటికి
అర్థం పర్థం లేని ఆరోపణలతో కాలం వెల్లబుచ్చుతూ చంద్రబాబు లోకేష్లకు ఊడిగం చేస్తూ బ్రతికేయడం తప్ప అధికారంలోకి వచ్చాక ఏం సాధించావయ్యా పవన్ అంటే సమాధానం ఉండదు. దీనిపై మీ అభిప్రాయం కూడా తెలియజేయండి. మీరు గనక మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయడం, అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు. దయచేసి సుగాలి ప్రీతికి న్యాయం జరిగే వరకు పవన్ కళ్యాణ్ ఏదైతే న్యాయం చేస్తానన్నాడో ఆ న్యాయం చేసే వరకు మనం ప్రశ్నిద్దాం. థ్యాంక్ యూ.